మాట్లాడుకుందాం. ముందుగా మిరాయి సినిమా రిలీజ్ కి ముందే టీజర్, ట్రైలర్, సాంగ్స్, ప్రమోషన్స్ తోని పబ్లిక్ లో ఒక హైప్ అనేది క్రియేట్ చేసింది. ఇక సినిమా రిలీజ్ అయ్యి చూసిన తర్వాత నాకైతే అబో యావరేజ్ ఫిలిం చూసినట్టే అనిపించింది. ఎందుకంటే సినిమాలో చాలా ఇరిటేటింగ్ సీన్స్ ఉన్నాయి, అలాగే కొన్ని క్యారెక్టర్స్ ని కామెడీ కోసం ఎండ్ వరకు రన్ చేసినట్టు అనిపించింది. ఇక సినిమాకి మెయిన్ అసెట్ ఏంటంటే సినిమాలో విజువల్స్ ఎక్స్ట్రాడినరీ ఉన్నాయి. ముఖ్యంగా పక్షి సీన్స్ లలో మ్యూజిక్ అండ్ అవి చూస్తున్నప్పుడు స్క్రీన్ మీద చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఇక స్టోరీ లైన్ అయితే శక్తి సినిమాని చూస్తున్నట్టే అనిపించింది నాకు. శక్తిలో ఒక యోధుడు కొన్ని పీఠాలని కాపాడడానికి జన్మిస్తాడు, ఇక్కడ ఒక యోధుడు కొన్ని బుక్స్ ని కాపాడడానికి జన్మిస్తాడు. ఆ సినిమాలో కూడా విలన్ స్ట్రాంగ్ అండ్ ఈ సినిమాలో కూడా విలన్ అనేది స్ట్రాంగ్ గా ఉంటాడు. ఇక అంటే నాకెలా అనిపించింది అంటే మేయర్ అన్న తీస్తేనేమో చూడరు, కార్తీక్ అన్న తీస్తే చూస్తారా అని లోపల అనిపించింది. సినిమా ఓకే పర్లేదు, యావరేజ్ గా ఉంది. విజువల్స్ అండ్ మ్యూజిక్ గురించి చూడొచ్చు. నెక్స్ట్ కిష్కిందాపురి సినిమా విషయానికి వస్తే ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వచ్చి ఒక రేంజ్ లో ఆడుతున్న సినిమా ఇది.